రాయపాటి అరుణ గారు జనసేన నుంచి. రాయపాటి అరుణ గారు నమస్కారం అండి. రామారావు గారు అరుణ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడతాం. అరుణ గారు నమస్కారం అండి. అరుణ గారు మొత్తం ఫేక్ ఐడీస్. నమస్కారం అండి. అన్ని ఫేక్ ఐడీసే. మా వైపు నుంచి ఏ తప్పు లేదు, మేము ఎలాంటి అసభ్యకర పోస్టులు మేము ఎక్కడా పెట్టలేదు. మీరు చెప్తున్న వర్రా రవీంద్రారెడ్డి అనేది టీడీపీ వారు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ వీరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐటీడీపీ అనేది ఏదైతే ఉందో దానిలో క్రియేట్ చేసిన ఒకానొక ఫేక్ ఐడి. దాని ద్వారా మా అమ్మని, మా చెల్లిని, అదేవిధంగా మా పార్టీలో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా తప్పుడు పోస్టులు పెట్టింది మీరే. మరి మీరేమంటారు అని జగన్మోహన్ రెడ్డి నిన్న అన్నారు. అవునండి. ఎవరు? రాయపాటి అరుణ గారు. చెప్పండి అరుణ గారు, మాట్లాడండి. నేను ప్లే చేస్తున్నాను ఒకటి. ఓకే ఓకే, వినిపించట్లేదండి, కొంచెం సౌండ్ పెంచండి. ఓకే అండి, ఓకే అండి, రావట్లేదు, ఆడియో రావట్లేదు. మీరు వినిపించట్లేదు, చెప్పండి, మీరు చెప్పండి. సరే, పోస్ట్లు అంటే వీళ్ళు తప్పించుకోవడానికి ఫేక్ ఐడీలు అని చెప్పేసి చెప్పారంటే మనకు అర్థం ఉందండి. బట్ చాలా మంది ఇప్పుడు ఈ ఫోన్ కాల్, మీకు వినిపించిన ఫోన్ కాల్ వర్రా రవీందర్ రెడ్డిది. నాకు ఫోన్ చేసి మాట్లాడినటువంటి మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ గారిని, నన్ను, చంద్రబాబు నాయుడు గారిని అండ్ రెండు కులాలను కూడా విపరీతమైనటువంటి భాష, నీచమైనటువంటి భాషతో తిట్టిన వాయిస్ కాల్ అది. అంత దారుణంగా రాత్రులు 11 గంటల తర్వాత మహిళలకు ఫోన్లు చేసి తాగి ఒక గుంపు అక్కడ గ్యాదర్ అయ్యి ఆ గుంపు మాట్లాడినట్టు మాటలు అవన్నీ కూడా. అట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఫేక్ ఐడి అనాలి. అది కూడా నేను వర్రా రవీందర్ రెడ్డి వాయిస్, నంబరు ఇవన్నీ కూడా ఫేక్ అని నేను ఒప్పుకోవాలా? ప్రత్యక్ష బాధితురాలను కాబట్టి నేను ఇక్కడ. అలాగే ఏ ఐడి అయితే ఫేక్ ఐడి అని చెప్పేసి ఇవాళ వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ఐడి, ఆ పోస్టులు పడింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా పడ్డాయి. అతని అకౌంట్ నుంచి మాలాంటి వాళ్ళందరి మీద కూడా విపరీతమైన బూతులు అండ్ ఫొటోస్ మార్పింగ్ల తోటి పడిన అకౌంట్లన్నీ, అన్ని పోస్టులు కూడా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు పడ్డాయి మొత్తం. మేము సాక్షాత్తు ఆ పోస్టులని డౌన్లోడ్ చేసి మరి తీసుకెళ్లి ఇచ్చి కంప్లైంట్లు రేజ్ చేస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ కాబడలేదు. అతన్ని ఎక్కడ వార్న్ చేయలేదు. అతని అకౌంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ పెట్టలేదు. ప్రభుత్వ పరంగా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు, వర్రా రవీందర్ రెడ్డి గారు అది చెయ్యనప్పుడు, ఫేక్ అకౌంట్ అనుకున్నప్పుడు కనీసం ఫేక్ ఐడి ఎవరిది అని కూడా ఎంక్వైరీ చేసి ఆ ఫేక్ ఐడి ఎవరిదో ఆ డీటెయిల్స్ ఏంటో రివీల్ చేయలేదు. ఇప్పటివరకు ఫేక్ పర్సన్. కానీ అరుణ గారు, ఆ ఫేక్ ఐడికి సంబంధించి గతంలో మేము కంప్లైంట్ చేశాము, వర్రా రవీందర్ రెడ్డి దాని గురించి కంప్లైంట్ చేశారు, ఇవిగో డీటెయిల్స్, ఈ డేట్ లో ఇది జరిగింది అంటూ కూడా కొన్ని చూపించారు. అది ఫేక్ ఐడి. ఎవరి గవర్నమెంట్ లో ఎవరు చూపిస్తున్నారు? యాక్షన్ ఎవరి మీద తీసుకున్నారు? ఎవరి గవర్నమెంట్ లో ఎవరి మీద చూపిస్తున్నారు పర్టికులర్ గా? రెండోది, అసలు సొంత చెల్లి మీద, తల్లి మీద అంత దారుణమైన పోస్టులు పెడితే మనం సామాన్యులమే, మన చేతులు ఎలాంటి అధికారం ఉండదు. మనం ఏదైనా చెయ్యాలంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి బతిలాడుకోవాలి తప్ప ఏమి చేయలేని నిస్సహాయం స్వయంగా. అట్లాంటి మనకే రక్తం మరిగిపోతూ ఉంటే స్వయాన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి తన సొంత చెల్లి, తనను కన్న తల్లి, అట్లాంటి వాళ్ళ మీద పోస్టులు పెడతారు. ఎవరైనా మానవ మృగం మాత్రమే మానుకుంటారేమో కాముగా సామాన్యుడు, మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, షర్మిల విజయమ్మకు పుట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అని చెప్పేసి ఒక పోస్ట్ పడితే అది ఎవరైనా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సోదరుడైనా సరే ఊరుకోగలడా? ఒక కొడుకైనా సరే ఊరుకోగలడా? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక ఫేక్ పోస్ట్ నుంచి అది పడితే, ఫేక్ అసలు వర్రా రవీందర్ రెడ్డి పెట్టనివ్వండి, తల్లి కన్నా వర్రా రవీందర్ రెడ్డి ఎక్కువ, చెల్లి కన్నా వర్రా రవీందర్ రెడ్డి ఎక్కువైతే ఎందుకు ఎక్కువయ్యాడు? ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? లేదా ఫేక్ ఐడి ఎవరిని అతను తీసుకొచ్చి ఎందుకు మీరు చట్టం ముందు శిక్షించలేదు? ఎందుకు ఆ విషయం ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేదు? మేము అడిగితే నిన్న అది కూడా షర్మిలా గారు క్వశ్చన్ చేస్తే షర్మిలా గారు వచ్చి ఎన్డీఏ కూటమిని క్వశ్చన్ చేశారు. ఆవిడ ఇంత జరుగుతుంటే సోషల్ మీడియా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు మీరు ఆ మోకల్ని కంట్రోల్ చేయడంలో, అరెస్టులు చేయడంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారు అని చెప్పేసి ఆవిడ ఎన్డీఏ గవర్నమెంట్ స్ట్రైట్ గా క్వశ్చన్ చేసింది. దానిలో భాగంగా ఎక్కడ మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి మోకని ఆవిడ రెచ్చగొట్టింది కాబట్టి వీళ్ళు మళ్ళీ నిజంగా చిన్నగా చేస్తున్నటువంటి అరెస్టులు మళ్ళీ స్పీడప్ చేస్తారు. ఇప్పటి వరకు మనం సోషల్ మీడియాలో నడుపుతున్నటువంటి ఉన్మాద వ్యవస్థ అంతా మొత్తం పోయి జైల్లో కూర్చుంది, దాన్ని భయపడిపోయి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు తప్ప గతంలో ఎప్పుడు షర్మిలా గారి గురించి ఈ ప్రెస్ మీట్లు ఎప్పుడు మనం చూడాల. షర్మిలా గారి మీద జరుగుతున్నటువంటి దాడికి, సునీతమ్మ గారి మీద జరుగుతున్నటువంటి దాడికి ఎప్పుడు మనం మాట్లాడాల. పైగా
ఇందాక ఒక మాట అన్నాడు మహానుభావుడు మొన్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళు మహాప్రభు నిన్నెవరు నువ్వు గతంలో మమ్మల్ని అవమానించడు నిన్నెవరు అవమానించరు పో అని చెప్పేసి చెప్తే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అసెంబ్లీకి వెళ్ళను, వెళితే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, కనుక అసెంబ్లీలో ఏమి మాట్లాడాలనుకుంటున్నాను, అసెంబ్లీలో ఏమి మాట్లాడాలనుకుంటున్నాను. టాపిక్ డైవర్ట్ చేసి ఏదో మాట్లాడటం సమంజసం కాదు సార్. నాకు టాపిక్ డైవర్ట్ విధానాన్ని కూడా అతిక్రమించి మాట్లాడతారు మీరు మాట్లాడిన దాని మీద మీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరైతే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఎవరైనా వ్యక్తులకు సంబంధించినటువంటి మహిళల మీద కనుక అసభ్యకరంగా మాట్లాడితే కేసులు నమోదు. దానికి మీరు అర్హులు. మొన్న లైవ్ లో మాట్లాడారు, మీకు ఒకసారి చెప్తాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో చెప్పే స్కూల్లో చదువుకోండి సార్. మీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాదు, ఆయన స్కూల్లో మీరు చదివినట్లున్నారు, తెలుగు చెప్పే స్కూల్లో చదవండి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చెప్పే. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఇలాగా మాట్లాడితే ఎవరు చేత అవుతుంది సార్? మీకు తెలుగు రాకపోతే నేను బాధ్యురాలను కాదు. మీకు తెలుగు రాకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగే మీకు తెలుగు రాకపోతే రామారావు గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు ఒక్క నిమిషం రాయపాటి అరుణ గారిని కంప్లీట్ చేయనివ్వండి, మాట్లాడదాం మనం. తనని కంప్లీట్ చేయనండి, లెట్ హర్ కంప్లీట్. చెప్పండి. అలాగే నేను ఆయన అసెంబ్లీలో ఏమి మాట్లాడాలనుకున్నానో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారో నేను అడగను, వాళ్ళ పిల్లలు ఎవరు పుట్టారని మాట్లాడింది. ఈ రోజు ఏం మాట్లాడుతుంది మరలా? అసెంబ్లీకి లోకేష్ గారిని అడిగారు. ఆగండి రామారావు గారు మాట్లాడదాం. మాట్లాడదాం 2 నిమిషాలు మీరు ఓపికగా ఉండండి. రామారావు గారు మాట్లాడదాం మనం. ఒక్క నిమిషం అండి, మాట్లాడదాం. రామారావు గారు ఒక్క నిమిషం. రాయపాటి అరుణ గారు చెప్పండి. ఓకే రామారావు గారు, మీకు అభ్యంతరం ఏదైనా ఉంటే తను మాట్లాడిన వాటిలో తప్పు ఏదైనా ఉంది అన్నప్పుడు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. తనని దయచేసి మాట్లాడివ్వండి. చెప్పండి అరుణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి, అసెంబ్లీలో ఏమి మాట్లాడాలనుకుంటున్నానో నేను అసెంబ్లీకి వెళ్లకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి. నిన్న గత 5 ఏళ్ల పాటు ఎలా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాత్రమే అసెంబ్లీలో ప్రసంగాలు జరిగాయో అలాంటి ప్రసంగమే నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా సేమ్ మాట్లాడారండి. వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ తండ్రుల గురించి, వాళ్ళ తల్లుల గురించి, వాళ్ళకి తిండ్లు పెట్టలేదని, వాళ్ళ కొరువులు పెట్టలేదని చెప్పేసి మాట్లాడారండి. నేను అదే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఈ ప్యానెల్ లో ఉన్న వైసీపీ గారిని. ఈ రోజు విజయమ్మ గారు కొడుకైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, గత 5 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కాకుండా ఆవిడకి తిండి పెడితే ఆవిడని సవ్యంగా గౌరవించి గౌరవ మర్యాదలు ఒక తల్లిగా ఆవిడ గనక చూస్తే షర్మిలారెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉండిందండి? సహజంగా మనదంతా పౌరసత్వం అంతా పురుషాధిక్యం, కొడుకు కదా వారసత్వం అంతా, మనది కూతురు కాదు కదా. కూతురు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉండింది? ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు నేరుగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నా విషయం ప్రస్తావించారు కాబట్టి, ఏవైతే అసెంబ్లీలో మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల అధికారంలోకి వస్తే మళ్ళీ వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉన్నారు ఆయన. ప్రజలు ఆ ప్లాన్ ని గమనించలేదు కాబట్టి, వాళ్ళ అధికారంలోకి వెళ్ళలేదు కాబట్టి కుటుంబ సంబంధాల గురించి మీరే మాట్లాడాలి, పార్టీ వాళ్ళే మాట్లాడాలి, ప్రజలు వినాలా. కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మీ పార్టీ వాళ్ళు చెప్తే ప్రజలు వినాలా. ఎక్కడికి వచ్చామో చూడండి. ఓకే అండి అరుణ గారు ఒక్క నిమిషం ఉండండి. ఓకే అరుణ గారు ఒక్క నిమిషం ఉండండి. రామారావు గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిన్న మానవతా విలువల గురించి కూడా ఆయన భారీ స్థాయిలో మాట్లాడారు. మానవతా విలువల గురించి ఇప్పుడున్న సంబంధంలో ప్రస్తుత పరిస్థితిలో మానవతా విలువల గురించి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళ కుటుంబానికి ఏం చేశారో, లేకపోతే వాళ్ళకి ఇది చేశారు అది చేశారు అనే దాంట్లో అసలు నిన్న మాట్లాడవలసిన అవసరం ఏముందండి? చెప్పండి. దేన్ని ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు, ఎందుకు మాట్లాడారు? ఖచ్చితంగా మేడం, ఇప్పుడు ఒక పరిస్థితి జరుగుతా ఉంది ఇక్కడ. మానవతా విలువల గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకంటే, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో పార్టీ రహితంగా కూడా పోస్టింగ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మన పెద్దలు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఏదైతే మహాసేన రాజేష్ ఉదంతం అయితేనేవి, నేను చెప్పేటటువంటి సజ్జ అజయ్ కానీ, కొమ్మారెడ్డి ప్రతాప్ కానీ, ఇంకా చాలా మంది ఐటీడీపీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద నేరుగా రకరకాల విమర్శలు చేశారు. అట్లాగే గతంలో షర్మిల మీద చేశారు, భారతి గారి మీద చేశారు. ఈ రకంగా చేసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ తీసుకొని క్రోడీకరించి సోషల్ మీడియా
తప్పులు చేసినటువంటి వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేమేం అభ్యంతరం చెప్పం. కేవలం వడపోత కోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రన్ అవుతున్నటువంటి వ్యక్తులు అదే కనుక తెలుగుదేశంలో చేరితే మాత్రం వాళ్ళని పట్టించుకోము, జనసేనలో చేరితే వాళ్ళని పట్టించుకోము. ఇటువంటి విధానం కరెక్ట్ కాదనేటటువంటి అంశంతో పాటు ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది, ఏదైతే 66 యాక్ట్ ప్రకారం 2000 సంవత్సరంలో వచ్చినటువంటి విషయంలో కానీ, అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కానీ సాక్షాత్తు హోంశాఖ కేంద్ర హోంశాఖ వారే ఈ రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలకు అన్ని రాష్ట్రాల యొక్క చీఫ్ సెక్రటరీస్కి లేఖలు రాసినటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం ఒక వ్యక్తి మీద 10 కేసులు పెట్టి 10 చోట్ల కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ న్యాయ వ్యవస్థలో ఇది చట్టంలో చట్టపరంగా చాలా తప్పు. ఎందుకంటే ఒక చోట కేసు నమోదు చేయండి, మిగతా ఎవిడెన్స్ పెట్టుకోండి, అంతేగాని అన్ని చోట్ల కేసులు పెట్టి వీళ్ళు వేధింపులు గురి చేసి భయపెట్టి ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎవరు చూపకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని మహిళలకు ఫ్రీగా. ఓకే అండి, ఓకే. హామీల గురించి మరొకసారి మాట్లాడదామండి. ప్రభుత్వ వైఫల్యాలు హామీల గురించి రామారావు గారు మరొకసారి మాట్లాడదాం. ఒక నిమిషం అండి రామారావు గారు. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. తులసిరెడ్డి గారు ఇప్పుడు మానవత్వం గురించి, మానవత్వ విలువల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు, వాళ్ళ కుటుంబానికి ఇది చేయలేదు, ఏనాడన్నా పాడమోసారు అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్టులు వచ్చినప్పుడే తనకి మానవత్వ విలువలు ఎందుకు గుర్తొచ్చాయి? మరి అన్ని రోజులు గతంలో చాలా జరిగాయి, అనేకమైన సంఘటనలు జరిగాయి. వరుసగా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాంతాడంటుంటుంది ఆ లిస్ట్ అంతా కూడా. దళితుల్ని డోర్ డెలివరీ చేసినప్పుడు మానవతా విలువల గురించి ఆయన మాట్లాడలేదు. 10 ఏళ్ల బాలుడిని వాళ్ళ అక్కని ఏడిపించారంటూ నోట్లో పేపర్లు, పుస్తకంలోని పేపర్లు నోట్లో కుక్కి పెట్రోల్ పోసి ఆ బాబుని 10వ తరగతి చదువుతున్న బాబుని తగలబెట్టినప్పుడు కూడా మానవతా విలువల గురించి ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ని పిచ్చోడిని చేసి ఆయన మరణానికి కారణమైనప్పుడు కూడా మానవతా విలువలు ఆయనకు గుర్తురాలేదు. మరి ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఆయనకు మానవతా విలువలు సడన్గా గుర్తొచ్చాయంటారు? కేవలం ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరూ మా వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ మనకు అవసరం లేదనుకుంటున్నారు ఆయన? తులసిరెడ్డి గారు, మన మానవత్వం గురించి ఏదో సినిమా పాట జ్ఞాపకం వస్తుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు, 100కో 1,00,000కో ఒక్కడుంటాడు, ఏడదాగున్నాడు కంటికి కనరాడని. ఈ సమాజమే అట్లయిపోయింది. ఇంకా ఒకరి గురించి వచ్చేసి ఒక వ్యక్తి గురించి కాదు కానీ సమాజమే వచ్చేసి ఆ విధంగా తయారైపోయింది. అది వాస్తవం. కాబట్టి ఇక్కడ ఇంకా నేను పార్టీలకు అతీతంగా ఎవరు పెట్టినా, వ్యక్తులు పెట్టినా, పార్టీలు పెట్టినా, నాయకులు పెట్టినా ఇది వచ్చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. దీంట్లో ఎవరు సస్వర్లు కాదు, కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఈ పక్క ఏమి పూర్తి 100% పవిత్రులు కాదు. నేను ముందే చెప్పాను, నాకు తెలుసు. యూట్యూబ్లో చూసినట్టే ఈ యొక్క కిరాక్ ఆర్పి వచ్చేసి రోజా మీద, రోజా కూడా అనేక విమర్శలు చేసింటది వాస్తవమే, కానీ ఈయన పెట్టిన చూస్తే ఉడికిపోతుంది వచ్చేసి ఇది అదే విధంగా వచ్చేసి మహాసేన రాజేష్ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్ గురించి చాలా వల్గర్గా మాట్లాడాడు. దీన్ని వచ్చేసి మగోళ్ళ మీద దాన్ని అసభ్యకరంగానో లేకుంటే వల్గర్గా అంటాము, ఆడవాళ్ళ మీద వచ్చేసి ఇంకా కొంత ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఎవరు సస్వర్లు కాదు, ఎవరు పెట్టినా యాక్షన్ తీసుకోవాల్సిందే. అది వర్రా రవీంద్రారెడ్డి పెట్టినా, ఉదయభూషణ్ పెట్టినా, కిరాక్ ఆర్పి పెట్టినా, లేకుంటే మహాసేన రాజేష్ పెట్టినా, ఇంగోరు పెట్టినా, నేను పెట్టినా, ఇంగోరు పెట్టినా, ఎవరు పెట్టినా ఖచ్చితంగా వచ్చేసి చర్యలు తీసుకోవాల్సిందే. ఏకపక్షంగా ఉండకూడదు. ఇక్కడ కొంత ప్రభుత్వంలో వచ్చేసి ఏకపక్షంగా కనపడతా ఉంది, వన్ సైడే కనపడుతుంది. ఆ పక్క వచ్చేసి రెండో సైడ్ వచ్చేసి ఎక్కడ లేదు, అంతా వన్ సైడ్ కనపడుతుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఇది ఏకపక్షంగా దాన్ని బ్యాలెన్స్ చేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అంటే ఆడ వచ్చేసి ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత వచ్చేసి ఈ 5 నెలల్లో కూడా మానవత్వం ముందే లేదని, మానవత్వం లేని కేసులు ఈ 5 నెలల్లో కూడా అనేకం జరిగినాయి. గతంలో 5 ఏళ్లలో ఎన్ని మానవత్వం లేని కేసులు జరిగినాయో ఈ 5 నెలల్లో కూడా అనేక మానవత్వం లేని కేసులు అనేకం జరిగాయి ఇక్కడ కూడా. కాబట్టి ఓవరాల్ గా ఏమైపోతుందంటే, ఓ దిక్కు మద్యం, ఓ దిక్కు డ్రగ్స్, ఓ దిక్కు గంజాయి, మరోవైపు వచ్చేసి సోషల్ మీడియా, పోర్నోగ్రఫీ, యూత్, ఇది వచ్చేసి మొత్తము
ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఈ సమాజం అనే పరిస్థితికి వచ్చింది. మనమే ప్రభుత్వాలే, మనం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నాం వచ్చేసి ఇంకా మిగతా ఏమంటాం మనం వచ్చేసి సమాజం గురించి ఇంకా నువ్వు తాగమని చెప్పేసి మనమే వచ్చేసి చెప్పి ఇంకా వాడు తాగిన తర్వాత వాడి కంట్రోల్లో వాడు ఉండడు, వచ్చేసి మరో లోకం అయిపోతాడు. వానికి తగ్గట్టుగా మళ్ళీ డ్రగ్స్, గంజాయి, మళ్ళీ వచ్చేసి సెల్ ఫోన్ ఉంది చూస్తేనే పోర్నోగ్రఫీ కనపడుతుంది. ఒకప్పుడు బ్లూ ఫిల్మ్లు అంటే ఇప్పుడు అది నిత్యకృత్యం అయిపోయింది ఒక్కరికి అందుబాటులో. కాబట్టి ఇది ఎలా పోతుందో ఈ సమాజం వచ్చేసి ఆలోచించాలి. కానీ ఏదో ఒక కేసు వర్ర రవీంద్రారెడ్డి, ఉదయ్ భూషణం, ఇంకోడు అని కాదు, కానీ సమాజం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే, తులసిరెడ్డి గారు కట్టడి అవసరం అంటారు. ఓకే, బాలకోటయ్య గారు చెప్పండి. మేడం, నేరగాలకి రాజకీయాలు ఉండకూడదు, నేరగాలకి కులము మతము ఉండకూడదు, ఎవరైనా సమానమే, నేరాన్ని నేరంగానే చూడాలి. సోషల్ మీడియాలో ఏ యాక్టివిస్ట్ ఇటువంటి పద్ధతులు చేసినా కూడా, ఇప్పుడు తులసిరెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు, తెలుగుదేశం వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. అందరిని అరెస్ట్ చేయమని కోరుతున్నాం తప్ప ఒక వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి, మిగిలిన వాళ్ళని రక్షించండి అని చెప్పట్లా. కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే పెద్ద ఫేకు. బాధితురాలు ఏం చెప్తుందో షర్మిలారెడ్డి గారు, నిందితుడు ఏం చెప్పాడు, వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకి ఏం చెప్పాడు, నా వెనక ఎవరో ఉన్నారు వాళ్ళందరూ పెట్టించారు, నేను పెట్టలేదు, వాళ్ళే నా పేరు మీద వాడుకున్నారని ఆయన చెప్పాడు వాంగ్మూలం. 46 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశామని చెప్పారు వాళ్ళు. మీరు చూసారా? కాదు, థర్డ్ డిగ్రీ పోలీసులకు ఇచ్చే వాంగ్మూలం చెప్తున్నాం. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఓకే ఓకే అండి, రామారావు గారు ఒక్క నిమిషం అండి. బాలకోటయ్య గారు వినండి, ఒక మాట వినండి రామారావు గారు. ఇదే మీతో వచ్చింది గొడవ ఏంటంటే మీరు ఎవరిని వినరు. వినండి మేడం గారు. ఇదిగో రామారావు గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క మాట రామారావు గారు, ఇలాంటి డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు ఓకే, రామారావు గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. రామారావు గారు, మనకు సమయం తక్కువగా ఉంది, మనం మాట్లాడదామండి. ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మేడం గారు, విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీ కదా, జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడు, షర్మిలారెడ్డి గారు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళావా అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి చెప్పానండి రామారావు గారిని, నేను అడుగుతున్నా. ఒక ఎంపీ అన్నాడు, ఈ మాటకు అర్థం చెప్పండి రామారావు గారు. మీరు చెప్పాలి, రామారావు గారు మీరు చెప్పాలి. ఇంప్రెస్ చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడం చెప్పాలి. దాంట్లో విపరీతార్థాలు పోవడం మీ యొక్క ఆలోచన విధానానికి రామారావు గారు ఒక నిమిషం అండి. విపరీతార్థాలు కాదండి. ఇప్పుడు మనం చేస్తే మంచి, ఎదుటి వాళ్ళు చేస్తే చెడ్డ అని కాదండి. ఇక్కడ తప్పే ఎవరిదైనా సరే అలాంటి పదాలు వాడడం అనేది. తీసుకున్నారు. ఓకే అండి, రైట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, బాలకోటయ్య గారికి, అలాగే రామారావు గారికి, అరుణ గారికి థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఇక సోషల్ మీడియా వేదికగా ఏపీలో జరుగుతున్న రాజకీయాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇటు కూటమి ఏమాత్రం తగ్గట్లేదు, అదేవిధంగా ఎదురుదాడి చేసే ప్రయత్నంలో వైసీపీ కూడా ఉంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే పెట్టారో, గతంలో నోరు ఎత్తిన వారిని అరెస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లీగల్ సపోర్ట్ కావాలి అంటూ కూడా ఆయన ITDP అనేది పెట్టడం జరిగింది. అందులో వారి యొక్క బాధలు, వారికి జరిగిన అన్యాయం ఏదైతే జరిగిందో చెప్తే దానికి సంబంధించి లీగల్ సపోర్ట్ అనేది ITDP ద్వారా వస్తుంది. అదే ఉద్దేశంతో ఆయన ITDP పెట్టారు. కాకపోతే దాని నుంచి అసభ్యకర పోస్టులు వచ్చి అక్కడి నుంచి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడారంటూ కూడా ప్రస్తుత వైసీపీ అయితే దీని మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేసు పెట్టామని కూడా చెప్తుంది. మరి ఇందులో ITDPలో నిజంగానే ఇలాంటివి జరిగాయా, ఇందులో ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటారు, గత ప్రభుత్వంలో ఇవి నిజంగానే జరిగాయా, ఇవన్నీ కూడా ఫేక్ ఐడి అంటూ వైసీపీ చెప్తున్నది ఎంతవరకు వాస్తవం, అవన్నీ కూడా విచారణలో అయితే తేలాల్సింది.